నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మనం మహాలయ పక్షాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ మహాలయ పక్షాల యొక్క ప్రాధాన్యత ఏంటి? కంపల్సరీగా ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు కూడా ఈ మహాలయ పక్షాలు పాటించాల్సిందేనా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మహాలయ పక్షాలు అనేటువంటివి తల్లి పితృపక్షాలు అని అంటాం. ఈ 15 రోజులు అంటే పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు మహాలయ అమావాస్య అని వస్తుంది చివరి. ఆ తర్వాత నుంచి మళ్ళీ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ మధ్యకాలంలో ఈ 15 రోజులు అంటే ప్రతి మనిషి కూడా పాడ్యమి మామూలుగా పౌర్ణమి, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య లేదా పౌర్ణమి ఈ తిథులలోనే పుట్టడం జరుగుతుంది. ఈ పక్షము అనేటువంటి 15 కాకపోతే బహుళమా శుద్ధమా అనేటువంటిది అది పెద్ద తేడా ఏం లేదు. పౌర్ణమికి ముందు శుద్ధము, పౌర్ణమి తర్వాత బహుళ, అంతే. అయితే ప్రతి జీవి కూడా ఏదో ఒక తిథిలో పుట్టడం జరుగుతుంది. మామూలుగా కొన్ని సందర్భాలలో ప్రతి మనిషి కూడా పితృదోషాలు అనేటువంటివి పోగొట్టుకోవటానికి పితృకర్మలు చేయాల్సినటువంటి ధర్మము ఉన్నది. పుట్టినటువంటి కొడుకులు తల్లిదండ్రులకు ఆ రుణము తీర్చుకోవడం ఏమిటి అంటే, బతికున్నప్పుడు మనము గుడ్డలు కొనిచ్చినామా, ఇంకేవో చేసినామా, అవి చేసినామా, తండ్రిని పూలలో పెట్టుకొని చూసినామా, ఇంకొకట వృద్ధాప్యంలో ఏం చేసినాము అనేటువంటి వాటికి అన్నిటి కూడా ఏటికి ప్రామాణికం ఉండదు. బతికినప్పుడు మనం ఏమి చేసినా దానికి అంటే లేదు కాబట్టి చేయడం మానేయడం అని కాదు దాని అర్థం. దానికంటే కూడా ఉన్నప్పుడు చేసిన దానికంటే కూడా పరమపదించినటువంటి తరువాత వాళ్ళు సద్గతులు పొందాలి అని అన్నప్పుడు మనం ఇక్కడ చేసుకోవడానికి ప్రతి సంవత్సరము సాంవత్సరికం ఆబ్దికం అనేటువంటి ఇది వస్తుంది. అలా పితృదేవతలకు తల్లిదండ్రులకు చేసుకునేటువంటి విధానము ఉంది. అలా ఏమి కొంచెము పొరపాటు జరిగి ఎక్కడైనా చేయకపోయినా చెందకపోయినా ఏదన్నా ఇబ్బందులు వచ్చి మానుకున్నా మానవ జీవితము కదా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరము కూడా సంవత్సరానికి ఒక్కసారి పితృపక్షాలు పెద్దల కోసము అనేటువంటిది నిర్ణయించినటువంటి కాలము ఇది, ఈ 15 రోజులు. మిగతా మన జీవితంలో 11 నెలల 15 రోజుల పాటు మన జీవితానికే వదిలిపెట్టారు. మన కోసం ప్రాకులాడుతూ మన కోసం చేసుకునేటువంటివే ఉంటాయి. ఈ సద్గతులు పొందడానికి అని పైకి పోయినటువంటి వాళ్ళ కోసము, చనిపోయినటువంటి వాళ్ళ కోసం ఈ 15 రోజులలో గనక నిజంగా కూడా మనము పద్ధతిగా చేసుకున్నాము అంటే ఖచ్చితముగా మనకు చాలా మేలు జరుగుతుంది కాక. అందుకనే మొట్టమొదటిలోనే మనకు చెప్పేది ఏమిటి అంటే మాతాపితృభ్యో నమః అని చెప్తారు. ముందు తల్లికి, తండ్రికి, గురువు, దైవము 4. మనం ఏం చేస్తున్నాం, పొద్దున్న లేస్తే 4వది ముందు ఇంట్లో తల్లిదండ్రులు అందరూ ఉండినా వాళ్ళు ఏదన్నా చెప్తున్నా ఊరికే నువ్వు ముసిల్దాని వినో లోపం మూలబడి ఉండు, ఇంకోటో లేకపోతే నువ్వు చెప్పేది ఏమిటానో ఇంకోటో అరచడము, పరిగెత్తుకుంటూ పోయి దేవుని దగ్గర పోయి నమస్కారం, ఇక్కడ తల్లిని తిట్టడము, అక్కడ పోయి నమస్కారం చేయడం, ఇక్కడ తల్లిని మానసికమైనటువంటి క్షోభ తల్లికి తండ్రికి పెట్టడము, అక్కడికి పోయి మనము చాలా నిష్టగా నేను పూజ చేస్తున్నాను అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు, అలా చేయకూడదు. నువ్వు తల్లి మనసు నొప్పించినావు అంటే మనసు నొప్పిస్తేనే, వేరే ఏదో కాదు. నేను చెప్పేది శాస్త్రము ప్రామాణికంగా చెప్తున్నా, ఊరికే చెప్పటం కాదు. ఏదో తల్లిని గౌరవించకపోతే ఇంకా మీకు అందరికీ ఇబ్బందులు అనేది. కోపం రాకుండా ఉండదు, తల్లిని ఓ మాట అనకుండా ఉండరు అంటారు. అమ్మ పొరపాటైంది, తమాయించుకోవాల్సినటువంటి అవసరము విఘ్నుడికి ఉంటుంది. అయినా మానవ జీవితం కాబట్టి ఒక్కోసారి ఏదో కోపంలో తల్లిదండ్రులను ఒక మాట అంటారు. వెంటనే క్షమించండి అని ప్రాయశ్చిత్తం చేసుకోవడం, వెంటనే వాళ్ళను క్షమాపణ కోరుకోవటము చేయటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఉంటే
లేకుంటే వాళ్ళకు చేయాల్సినటువంటివి ఈ మాసాల్లో వాళ్ళ కోసము అని చెప్పేసి బ్రాహ్మణుడిని పిలిచి పిండ ప్రదానము అది ఉండేటువంటి వాళ్ళు చేయడము, లేదా సంకల్పము చేసుకునేటువంటి వాళ్ళు సంకల్పము చేసుకోవటము, లేదు వాళ్ళ పేర్లు చెప్పి ఒక బ్రాహ్మణ కుటుంబానికో ఎవరికో ఒకరికి కొన్ని ఏవో వాళ్ళకి కావాల్సినటువంటివి తినుబండారాలు అవన్నీ ఇవ్వటము, అంటే ఉప్పు పప్పు చింతపండు అట్లాంటివి పూర్వం అంతా కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉండింది. అవన్నీ మర్చిపోతున్నారు ఈ కాలంలో. ఎందుకంటున్నాను అంటే అమ్మా, ఒక బ్రాహ్మడు ఇలాంటివన్నీ వచ్చినాయి అనేటప్పటికీ ఒక బ్రాహ్మణుణ్ణి అదే పనిగా బ్రాహ్మణ్ణి పిలిచి ఇచ్చేవాళ్ళు, ఇంటికి పిలిచి. ఎందుకు అంటే అభ్యాగతో స్వయం విష్ణు అని, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణువుతో సమానము అనేటువంటి భావనతో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఇదంతా కూడా సంతోషంగా ఉండాలి, పిల్లా పాపలందరూ ఆనందంగా ఉండాలి అని వాళ్ళు మన ఇంట్లో తినరు కాబట్టి మీరు వండుకొని తినండి అని ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ ఇస్తే ఆయన స్వీకరించిన దానికి ఈయన ఇచ్చిన దానికి ఒక మంత్రం అనేటువంటిది చెప్పి స్వీకరించేటువంటి విధానము చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో ఏమైంది అంటే బ్రాహ్మడు అంటే యాచకుడు అనేటువంటి కిందికి చూస్తున్నారు. మేమిస్తే తప్ప బతకలేని జీవితం మీది అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నారు. ఏమిటి నీ గొప్పతనము అని అడుగుతున్నారు. వాడు బ్రాహ్మడే గొప్పతనం, అంతకంటే గొప్పతనం ఏముంది? అయితే వాళ్ళు కూడా ఉండాల్సిన విధానంలో ఉండాలి, ఉంటున్నారు. ఎక్కడో ఒకరు అలా ఏదో తప్పు చేసినారని అందరినీ నిందించడం న్యాయము కాదు. అలా ఇలా పితృపక్షాలలో చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి వాళ్ళ మీద కూడా ఉన్నది. కనుక ఇక అమావాస్య వస్తుంది, మహాలయ అమావాస్య. అమావాస్య నాడు మామూలుగా తర్పణాలు అవి ప్రతి వాళ్ళు కూడా మహాలయ అమావాస్య అంటే వదులుకోవటానికి ఖచ్చితముగా వాళ్లకు తర్పణం అది వదులుకోవడం అనేది జరుగుతుంది. వదులుకోవాలి పద్ధతి. అయితే గురుగారు చాలా మందికి తిథులు ఇవన్నీ తెలియకపోవచ్చు. వాళ్ళు మహాలయ అమావాస్య రోజు అట్లీస్ట్ తర్పణం వదిలిన పుణ్యమేగా? ఖచ్చితంగా అమ్మ. ఈ అతిథులు అవి ఇవి పోయిన వాళ్ళు కొంతమందికి తెలియదు. తెలియనప్పుడు చేసుకోవాల్సినటువంటి విధానమే అమావాస్య నాడు చేసుకోవాల్సింది. అసలు ప్రతి అమావాస్యకు తర్పణం వదలాలి అనేదే ఉంది పితృదేవులకు. నెలకొక్కసారి మనము 29 రోజులు మన కోసం, నెల ఒక్కసారి అమావాస్య నాడు మాత్రం పితృదేవతల కోసం. ఆనాడు మనం మామూలుగా చేసుకోవాల్సిన విధానము రెగ్యులర్గా పాటించాలి. పితృదోషాలు మనము ఇవన్నీ చేయాల్సినటువంటి విధానముగా చేసుకుంటూ పోతే ఏది చెయ్యాలనో ఏది పాటించాలనో అది పాటిస్తే చాలమ్మా. మనం ఎక్కడ ఏమీ పరిగెత్తనక్కర్లేదు. భగవంతుడు తప్పకుండా మనకు మేలు చేస్తాడు. పైన వాళ్ళు పోయిన తర్వాత పెద్దల యొక్క ఆశీర్వచనం అవసరము కదా. తల్లిదండ్రుల మామూలుగా దైవ అనుకూలము ఎంత అవసరమో మనకు భక్తితో చనిపోయిన పెద్దల ఆశీర్వచనము కూడా అంతే అవసరం. వాళ్ళు కాచుకొని ఉంటారు మనల్ని. అమావాస్య నాడు ఇట్లాంటి 15 రోజులు అమావాస్య మహాలయ పక్షం రోజు మా పిల్లలు మా కోసం ఏదో చేస్తారు అని. ఎందుకు? ఆనాడు వీళ్ళు వదిలేటువంటి నువ్వులు ఏవైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు మా పిల్లలను సంతోషంగా చూడండి అని వాళ్ళు అక్కడ వేడుకుంటారు అని, వాళ్ళు ఆ కోరికలు కోరతారు అని. వాళ్లకు చనిపోయిన తర్వాత ఇవన్నీ గరుడ పురాణము ఇవన్నీ తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనవి చేస్తూ ఉంటే ఏదైతే కరెక్ట్గా చేస్తూ ఉంటామో వీళ్లకు సంతానము పుట్టినందుకు గాను వీళ్లకు ఇప్పుడు ఫలానా మనం ఏమంటాము పుత్రోత్సాహము, తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా నాడు పుత్రోత్సాహంబు కలుగును అని చెప్పినాడు. కొడుకు పుట్టినాడు అనగానే వీడు ఆనందపడితే కాదు, జనానికి మంచి చేసి ఏం కొడుకును కన్నావయ్యా అని అంటే నీకు మేలు జరుగుతుంది అని ఎట్లయితే అనుకుంటున్నామో, ఏమయ్యా నీ కొడుకు నీకు పద్ధతిగా ప్రతి మాసము ప్రతి సంవత్సరము విడవకుండా చేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు సద్గతులు పొందుతావు పో అని భగవంతుడు పుణ్యలోకాలకు పంపిస్తాడు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎలా చూసాము, మన శక్తి కొద్దీ చేత కాదు, మనం పట్టుపరుపుల మీద చూడలేము వాళ్ళను. చనిపోయిన తర్వాత చేసుకోవాల్సినటువంటివి ఎప్పుడైతే కరెక్ట్గా మనం చేసుకుంటామో ప్రతి మాసము విడవకుండా, ఇలాంటి సమయాల్లో సందర్భాల్లో ఈ మహాలయ పక్షాలు మహాలయ అమావాస్యకి ఎప్పుడైతే చేసుకుంటామో వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళు పట్టుపరుపుల మీద కూర్చోబెడతారు. నీ కొడుకులు కింద కరెక్ట్గా చేస్తున్నారు పద్ధతిగా, కనుక నువ్వు ఉండవలసినటువంటి స్థానం ఇది. అలా
మామూలుగా చేసుకోవాల్సినటువంటి విధానమమ్మ ఇవి మహాలయ పక్షాలు అనేటువంటివి. తిథి వార నక్షత్రం అవన్నీ తెలియని వాళ్ళు కూడా ఆ రోజు వాళ్ళకు చేతనైనంత వరకు ఎవరినైనా పిలుచుకొని ఇవి చేసుకోవటము. లేదు కొంతమంది మన కాశీకి గయా అలా వెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళు చేసుకోవడము, లేదా బ్రాహ్మలకు ఇచ్చి మాకు ఇట్లా చెయ్యండి అని చేసి పెట్టమంటే చేసేటువంటి మహానుభావులు చాలామంది ప్రపంచంలో ఉన్నారు, పద్ధతిగా చేస్తున్నారు. ఎంతోమంది వాళ్ళకు నచ్చిన చోట 10 మందికి ఇచ్చి చేయించుకోవచ్చును గాక. అది విధానం తల్లి. సాధారణంగా ఇప్పుడున్న సమాజంలో మామూలుగా చాలామంది చెప్పేదంటే మీకు పితృదోషాలు ఇవన్నీ ఉన్నాయని మనం చాలా వింటూ ఉంటాం. సో వాటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఈ మహాలయ పక్షాలని మనం కరెక్ట్గా చేసుకోవాలి. విధానాలు కొన్ని వేరువేరుగా ఉంటాయి. పితృదోషాలకు సంబంధించినటువంటిది ఏమిటి, తర్వాత ఈ వీళ్ళకు చేయాల్సినటువంటి యథావిధిగా చేయాల్సినటువంటి కర్మలు ఏమిటి అనేటువంటివి ఉంటాయి. దాని ప్రకారముగా మనము బ్రాహ్మణులను అడిగితే అయ్యగారులను వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రపంచమంతా ఒకటే అయ్యగారు ఉండరు కదా, వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని అడిగి తెలుసుకొని ప్రతి నెల పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఇలా మహాలయ పక్షాల్లో పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, ఇండ్లలో చేసుకోవడానికి కుదరనటువంటి వాళ్ళు ఒక చోట అని ఇచ్చి చేయించడం, వాళ్ళ కోసం చేయిస్తున్నారు. కర్త కారయిత చేవ ప్రేరకస్య అనుమోదక అని మనం సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో చెప్తాం. చేసిన వాడికి, చేయించిన వాడికి, కథ విన్నవాడికి, చూసిన వాడికి, ప్రసాదము తీసుకున్న వాడికి అంతే ఫలితం వస్తుంది అని. మరి వాళ్ళు ఇచ్చి చేయించారు అంటే వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క గోత్రాలు నామాలు అన్నీ చెప్పి వీళ్ళు ఇది చేశారు. చేసిన తర్వాత వీళ్ళకు చెప్తారు కదా బ్రాహ్మణోత్తములంతా కూడా ఏతత్ ఫలం ఫలానా అని చెప్పేసి ఫలమంతా కూడా ఫలానా వాళ్ళకు చెందాలి అనేది ఎప్పుడైతే చెప్తారో వాళ్ళ ద్వారా చేస్తున్నాము. అన్యోన్య బ్రాహ్మణ సహాయన అనేటువంటి మాట చెప్తున్నాం కదా, అలా చేసినప్పుడు కూడా వాళ్ళకు చెందుతుంది, చేసుకోవచ్చును. అలా చేసుకుంటే వాళ్లకు నిజంగా కూడా పరమ పుణ్యమైనటువంటి విధానము. వీళ్ళ తర్వాత సంతానానికి వీళ్ళకు మేలు జరుగుతుంది, వీళ్ళకు మేలు జరుగుతుంది. ఇవన్నీ చేయాల్సినటువంటి విధానాలు తల్లి. అందువలన ఈ మహాలయ పక్షాలు కూడా చాలా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వాళ్లకు చేతనైనంత అయ్యగారులను కనుక్కునేసి వాళ్ళకు కావాల్సినటువంటి విధానముగా వాళ్ళ పేర్లు, పెద్దవాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి గోత్రం చెప్పి చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.